దగ్ధ తిథుల గురించి ఇక్కడ వివరిస్తున్నాను. దగ్ధ తిథులు అనేవి సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు ఆ సమయంలో ఉండే కొన్ని తిథులను దగ్ధ తిథులుగా పేర్కొన్నారు మన శాస్త్రాల్లో. అవేంటంటే ముఖ్యంగా మీనరాశిలో ధనుర్మాసంలో మీనరాశిలో రవి సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఆ సమయంలో విద్యా తిథి వస్తే ఆ తిథిని దగ్ధ తిథిగా పేర్కొన్నారు. అలాగే వృషభ కుంభ మాసాల్లో రాసులలో కనుక రవి సంచారం చేస్తున్న సమయంలో చవితి వస్తే, ఆ నెలలో చవితి వస్తే ఆ చవితిని దగ్ధ తిథిగా పేర్కొన్నారు. అలాగే మేష కర్కాటక రాశులలో రవి సంచారం చేసే కాలంలో షష్ఠి తిథి వస్తే, చేసే మాసంలో షష్ఠి తిథి వస్తే ఆ షష్ఠి